హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఇలాంటి కంటెంట్ నేను ఇంకా ముందు ముందు చాలా చేయబోతున్నాను, చేస్తూనే ఉంటాను. సో ఇంకా ఏమైనా నాలో చేంజ్ చేసుకోవాలంటే కూడా చేంజ్ చేసుకుంటాను. దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే కింద కామెంట్లో చెప్పేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే మన శ్రీ విష్ణు అన్నది ట్రైలర్ వచ్చింది. సింగిల్. వా, ఆ ట్రైలర్ చూసిన సేపు నవ్వు ఎక్కడ ఆగట్లే పోయి. అసలు ఒక రోలర్ కోస్టర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పను, అదే ట్రయాంగిల్ లాంటి లవ్ స్టోరీనే అది. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, మంచి ఫన్ అయితే జనరేట్ అయింది. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. బాలయ్య బాబు గారిది డైలాగ్ అది ఒకటి యాడ్ చేశారు. శివయ్య అదొకటి యాడ్ చేశారు. మన రణ్బీర్ కపూర్ది ఏమంటారు అనిమల్లోది, సో అది యాడ్ చేశారు. చాలా ఉన్నాయి రెఫరెన్సెస్. బ్యాడ్ బాయ్, గుడ్ బాయ్, మాస్ బాయ్, ఒక 3 టైప్స్ ఆఫ్ బాయ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో చూపించడం జరిగింది. ఆ విధంగా క్యారెక్టరైజేషన్స్ అలా అర్థమవుతుంది అనమాట. శ్రీ విష్ణు అన్న కామెడీ టైమింగ్ తెలిసిందేగా. బూత్ తిట్టినట్టు ఉంటుంది కానీ బూతే ఉంటుంది అందులో. ఏదో మాట్లాడుతుంటాడు క్యాజువల్గా, ఫ్లోలో వచ్చేస్తుంది ఆ బూతు. అది చాలా సమయం తర్వాత మనకు అర్థమవుతుంది అనమాట. ఇంతవరకు శ్రీ విష్ణు అన్న సినిమాలలో మనం అబ్జర్వ్ చేస్తే చాలా రకాల బూతులు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి సినిమాకి కూడా నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేసి చూసేటప్పుడు కరెక్ట్ కాన్సన్ట్రేషన్తో చూస్తాం అనమాట. అది తిడుతున్నాడు అని చెప్పి కావాలంటే రిపీట్ చేసి మరీ చూడొచ్చు అనమాట. అంత ఎక్కేసినాయి ఆయన కామెడీ టైమింగ్, ఆ బూతులు తిట్టే టైమింగ్ కూడా వాళ్ళ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నాకు చాలా బాగా అనిపించింది ఆ ట్రైలర్ చూసినంతసేపు. ఒక ఫన్ రోలర్ కోస్టర్ అయితే ఉంది. వెన్నెల కిషోర్ గారు యాజ్ యూజువల్లీ రాక్ అనమాట. ఇంకా వెన్నెల కిషోర్ గారు కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. అండ్ మంచిగా మన శ్రీ విష్ణు అన్న ఆబ్వియస్లీ ఆయనది కూడా కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇద్దరి కాంబినేషన్లో కామెడీ అంటే మామూలుగా ఉండదు. రచ్చే సినిమాలో మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మాత్రం అది తెలుస్తుంది. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్లో కాదు, డైరెక్టర్ వచ్చేసి మన కార్తీక్ రాజు, అలాగే మన గీతా ఆర్ట్స్ ప్రజెంట్స్ అనమాట. సో మన అల్లు అరవింద్ గారు మంచి మంచి కాన్సెప్ట్లే తీసుకుంటారు. అలాగే శ్రీ విష్ణు గారి స్టోరీ సెలక్షన్స్ కూడా చాలా బాగుంటాయి, యూనిక్గా ఉంటాయి అనమాట. డిఫరెంట్గా ప్రతి సినిమా కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా మంచిగా. సో సినిమా చేసినామా అది సినిమా కొంచెం డిఫరెంట్గా టచ్ చేసినామా అనే స్టోరీసే తీసుకుంటాడు తప్ప శ్రీ విష్ణు అన్న అదే అంటే ఒక రొటీన్ వేలో వెళ్ళాడు, ఒక రొటీన్ హీరోలాగా వెళ్ళాడు అనమాట. ఆయన ఫస్ట్ నుంచి సినిమాలు చెక్ చేసుకుంటే అలానే ఉంటాయి వరుసగా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. చాలా సినిమాల్లో చాలా కామెడీ టైమింగ్స్ కూడా మంచిగా ఉంటుంది. అలాగే కొన్ని సినిమాలు డిఫరెంట్గా కూడా తీసుకెళ్తాయి, కొన్ని డిఫరెంట్ కూడా ఉన్నాయి. కొన్ని సక్సెస్ అయినాయి, కొన్ని ఫెయిల్యూర్ అయినాయి, అవి కొన్ని ఎక్కకపోయినాయి అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఆయన వే మాత్రం మారలేదు, స్టోరీ సెలెక్షన్ మాత్రం మారలేదు, అలానే ఉంటుంది. ఇప్పుడు సింగిల్ స్టోరీ కూడా అలానే ఉండబోతుంది. స్టోరీ లవ్ స్టోరీ లాగా ఉన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఎక్కడో ఉంటుంది ఖచ్చితంగా. ఆయన నుంచి అయితే అది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అలానే ఉంటుందని చెప్పి కూడా అనుకుంటున్నా. అండ్ ఈవెన్ సినిమా లాస్ట్ ఎండ్ వరకు వచ్చిన తర్వాత అంటే ఎన్నెల కిషోర్ గారి టైమింగ్ కావచ్చు, లాస్ట్గా ఇది ఒక లవ్ స్టోరీ, తర్వాత లాస్ట్లో ఎమోషనల్గా కూడా కొంచెం ఏదో ఉంది. ఆ ట్రైలర్లో చూపించిన ప్రకారం ఎమోషనల్ రైడ్ కూడా ఉండబోతుంది, యాజ్ వెల్ యాజ్ కామెడీ ఫుల్ లెంత్. అండ్ హీరోయిన్స్ ఇద్దరు వచ్చేసి యువన అండ్ కేతికా శర్మ ఇది ద సర్ప్రైజ్ అని అది ఒకటి. ఇంకా ఆవిడ యువన మనకు ఆల్రెడీ తెలుసు, మన తమిళ హీరో, అతని పేరు రంగరాజ్ సంథింగ్ ఏదో ఉంది. మన డ్రాగన్ హీరో ఉన్నాడు కదా, అతనితో చేసిన సినిమా ఫస్ట్ సినిమా అతనితోనే కదా రిలీజ్ అయింది. సో మన తెలుగులో పరిచయమైంది అక్కడనే కాబట్టి ఈ అమ్మాయి కూడా కొంచెం తెలిసిన అమ్మాయే. అండ్ మొత్తం ఇద్దరు ఫ్రెష్ లుక్స్ అనమాట, ఫ్రెష్ కాంబినేషన్ అందరూ ముగ్గురు కూడా. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్స్ బాగా సెట్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. అది కామెడీ కెమిస్ట్రీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రైలర్ చూసిన ప్రకారం ఆ కామెడీ చాలా ఈజీగా జనరేట్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్యలో. ఇద్దరికి కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కామెడీ అండ్ ఎమోషన్ ఫుల్ లెంత్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. యాజ్ వెల్ యాజ్ ఎక్కడో కొంచెం చిన్న డిఫరెంట్ పాయింట్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యాజ్ శ్రీ విష్ణు అన్న సినిమాస్ ముందు కూడా చూసిన విధంగానే అలానే అనుకుంటున్నాం. ఎక్కడైనా చిన్న ఒక్కటైనా వేరియేషన్ ఉంటుంది ముందు సినిమాలకు ఈ సినిమాకి. అండ్ రెగ్యులర్ సినిమాలకు కాకుండా ఎక్కడో ఒకటి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండబోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ ట్రైలర్ చూసిన తర్వాత. అమ్మాయిలను బాగానే పోల్చాడు లాస్ట్లో. పవర్ గుర్రు అని ఎందుకంటారా. సో ఇవన్నీ డైలాగ్స్ అన్నీ బాగా కనెక్టివిటీ ఎక్కడో బాగా తగులుతాయి అనమాట. కనెక్షన్ బాగా ఉందన్నమాట. ఈ సినిమా ఫుల్ లెంత్ చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం, ఏముంటుంది ఎలా ఉంది అన్నది. సో అంతవరకు స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.